హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు అయితే నాతో పాటు ఆదిత్యరామ్ గారు అయితే ఉన్నారనమాట. ఆదిత్యరామ్ ఈ పర్సన్ చాలా కొత్త అండ్ చాలామందికి సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. కానీ ఆయనకి ఎంత దగ్గర అనేది ఆయన త్రూ మాట్లాడితే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. హాయ్ సార్. హాయ్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, వెరీ ఫైన్. సార్, ఆదిత్యరామ్ గారు ఈ పేరు విన్న తర్వాత ఈయనకి ఇండస్ట్రీకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి నేను విన్నాను. అసలు ఎవరు ఆదిత్యరామ్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి చేశారు, ఒకసారి మీ మాటలో. నువ్వు చెప్పే ముందు ఒక గణేష్ మహారాజుని తలుచుకుంటూ విజయదాయక ఆదిత్యరామ్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏమేమి చేశారు? ఆదిత్యరామ్ అంటే సాంగ్స్ రైటర్, ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. నేను ఐ హెయిల్ ఫ్రమ్ ఒరిస్సా, ఛత్రపూర్ నియర్ భువనేశ్వర్. బట్ ఐ స్పీక్ తెలుగు, నేను తెలుగు వాడిని. ఓకే. పుట్టి పెరిగింది అక్కడ. సినిమా ఫీల్డ్లో రావడం, చాలా అద్భుతమైన ఆల్బమ్ చాలా చేసాం. ఎక్కువగా నేను చేసింది ఏంటంటే మలయాళం తలపులో ఆల్బమ్స్ చాలా చేశాను అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు. అందులో ప్రఖ్యాత టాప్ మోస్ట్ సింగర్స్ జయచంద్రన్, ఉన్నికృష్ణన్, ఉన్నిమీనన్, బాలకృష్ణన్. మన తెలుగు సింగర్ ఏంటంటే మొన్ననే పుట్టినరోజు పండుగ జరుపుకున్నటువంటి మన తెలుగు సింగర్ ఏంటంటే పి సుశీలమ్మ గారు. ఆవిడ గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ ఆమె పాటల్లో. కొన్ని వేలు, ఆ నెంబర్ నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. ఆ పాటలు పాడే దాంట్లో ఆమెకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. లైక్ లతా మంగేష్కర్ లాగా, అలాగా చాలా మందికి వచ్చాయి కదా, అలాగే ఈమెకి వచ్చింది. అందులో నా పాట కూడా అవుతుంది. ఓకే. అందులో ఏంటంటే అయ్యప్ప స్వామిది. అదేంటంటే కన్నెముల భగవాని అయ్యప్ప శాంతాకార పని సగరి నిరిగ నిరుష పని సగరి నిరిగ పని సగరి నిరిగ నిరుష పసనిద పమర వాస శబర శబర శాంతాకార ఈ పాట పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి పాడే ముందు కండిషన్ పెట్టారు వాళ్ళ అసిస్టెంట్లు. అంటే ఒరిస్సా తమిళ్ అంటారా మేడం, అదే ఒరిస్సా గారు ఇరుకారు ఆదిత్యరామ్ గారు. ఆవిడ మీ దాంట్లో ట్యూన్ చేశారు. అంటే ఆవిడ కండిషన్ వింటాను బాగుంటుంది పాడుతున్నారు. ఓకే. నాకేం భయం లేదు, నాకు తెలిసి బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది. కానీ ఆమె వినాలి కదా. ఆమె తమిళేమో అనుకొని తమిళ్లో మాట్లాడితే, మా పుంబావ సరస్వతి సాష్టాంగ ప్రణామాలు చేస్తే మీ ఆదిత్యరామ్ మాట్లాడుతానమ్మా. సరే, అది అయిపోయింది. నేను విజయనగరంలో మీరు ఎక్కడైతే విద్య నేర్చుకున్నారో ఘంటసాల వాళ్ళు, ఘంటసాల వెంకటేశ్వర గారు, సుశీలమ్మ గారు, పెద్ద పెద్దవాళ్ళు మహానుభావులు అంటే అక్కడ విద్యల నగరమైనటువంటి విజయనగరం మహారాజా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ నేను ఇప్పుడు చదువుకున్నాను. సరే, అయిన తర్వాత విన్న తర్వాత ఏమన్నా బాగోలేదా అని అడిగాను. అని చిన్న నవ్వు నవ్వేసి, నువ్వు ఇంత కాంప్లికేటెడ్గా చేస్తే నేను ఎలా పాడతానన్నావు, అలా పాడతాను అనుకున్నావు అన్నారు. అమ్మాయి మీరు హాస్యాస్పదంగా అంటే జోక్స్ చేస్తున్నారు, మహా ఉద్దండులకి మీరు పాడారు, నాదే ఆఫ్టర్ ఎంత అంటే అలా కాదు, ఏది పర్మిట్ చేయదు కదా, అప్పుడు నేను యంగ్లో ఉన్నాను కూడా ఏదైనా పాడాను. సో యూ డూ వన్ థింగ్, డైల్యూట్ చేసి అంటే దాన్ని కొంచెం డైల్యూట్ చేయడం కొంచెం స్ట్రాంగ్గా కాకుండా లైట్గా చేశాను. చేసి పాడిన తర్వాత చాలా మెచ్చుకున్నారు. మొత్తం కేరళ మొత్తం అంతా తిప్పేది. సరే, అది వేరే సంగతి. అది అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, చాలా నేను
త్రూఅవుట్ ఇండియాలో టాప్ మోస్ట్ మేజర్ సిటీస్ అన్నింటిలో నా ప్రోగ్రామ్స్ గజల్స్ భజన్స్ కిషోర్ కుమార్ సాంగ్స్ ఇవన్నీ పాడాను. తర్వాత సినిమా ఫీల్డ్లోకి వచ్చాక సినిమా ఫీల్డ్ చేశాను. తర్వాత అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎప్పుడు సార్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు సినిమా ఫీల్డ్కి? నేను సినిమా ఫీల్డ్ వచ్చింది 2000 వచ్చాను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. 2000 వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనకి గెడౌన్ అవ్వాలంటే మనకి ఏదో ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉండాలి, మనకి అసలు తింటుంటే తరగనంత డబ్బైనా వచ్చి ఉండాలి. రెండింటికి మనం దూరం ఉన్నాం కాబట్టి అవకాశాలకి వెళ్ళిపోయిన తర్వాత మెడ్రాస్లో ఉన్నాం, కేరళలో ఉన్నాం చేసాం. తర్వాత మళ్ళీ నేను ఇంకా రానంటే మా ఫాదర్ ఫోర్స్ చేసి నేను ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడే గో బ్యాక్ టు హైదరాబాద్ అని చెప్పారు. వచ్చాను, నడుస్తున్నాయి. మొత్తానికి కొన్ని అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. నాకు ఆస్ట్రేలియన్ నేషనల్ అవార్డు వచ్చింది. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నా దానికి ఆయన డ్యాన్స్ చేశాడు. ఆయన అప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వాజ్ నాట్ ఇవాళ డ్యాన్సర్. ఆయన డ్యాన్సర్ సినిమాలో రాలేదు అప్పటికి. సో అక్కడ నాకు అవార్డు ఇచ్చారు. అలాగే సంగీత రత్న అవార్డు ఉంది, మరి ఏంటి బెస్ట్ రైటర్గా మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది, అలాగే వాగ్గేయకార్ అవార్డు ఉంది. ఈ అవార్డ్స్ ఉన్నాయి. దీనికన్నా తర్వాత నీతా అంబానీ మేడం టాపిక్ వచ్చినప్పుడు ఇంకా హైయెస్ట్ అవార్డు ఏంటి అది కూడా చెప్తాను. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అవ్వడం తోటి సింగర్ రైటర్గా వచ్చారా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు? సింగర్గా వచ్చి పాడిన తర్వాత నాకు నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు, వందే మాతరం శ్రీనివాస్ గారు. దానికి కారణం మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ నన్ను అక్కడ ఆయన దగ్గర తీసుకెళ్తే నేను ఆయనకి నమస్కారం పెట్టి వస్తానని అంటే పాడతాను, పాడాను, అని మెచ్చుకున్నారు. అయితే ఇమీడియట్గా ఒక టైటిల్ సాంగ్ చిన్నవి కలిసి పాడేది జగపతి బాబు గారు ఆహా. ఓకే, పిక్చర్ పేరు ఆహా. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ పర్సన్ నాగార్జున గారు హీ వాజ్ ద ప్రొడ్యూసర్ అనమాట. సో నాగర్ బాబు నేను ఇద్దరు కలిసి పాడిస్తే నేను ఇంట్రడ్యూస్ చేద్దామని వందే మాత్రం గారు. ఓకే, సో ఎలా చెప్తామని ఆయనకి నాకు వినిపించి బాబు గారు కొత్త సింగర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇస్ టాలెంటెడ్ బట్ మీరు నిర్ణయించాలి, మీరే ప్రొడ్యూసర్ కదా అంటే విన్నారు. విన్న వెంటనే వేరే మాట చెప్పకుండా ఆదిత్యారాన్ని కొత్త ఇంట్రడ్యూస్ చేయండి, చాలా బాగా పాడుతున్నాడు అని చెప్పి అది టైటిల్ సాంగ్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు పాడాను, సింగర్గా పాడాను. మెడ్రాస్లో కూడా తమిళ్లో పాడాను, దేవా గారి మ్యూజిక్ డైరెక్షన్లో. అంటే మీరు ఇప్పుడు ఆ సినిమా చేసిన తర్వాత నాగార్జున గారి దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? నాగార్జున గారి దగ్గరికి వెంటనే చాలాసార్లు కలవడానికి వెళ్ళాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. అక్కడ గేట్ దగ్గరే పంపించారు. ఆల్రెడీ కొన్ని క్యాసెట్లు ఇవ్వడం జరిగింది. విషయం ఏంటి తెలిసిన, నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత సింగపూర్లో ఆయన కలిశాను, అతను సుమంత్ని కలిసాం. నేను నమస్తే సార్ అన్న. నమస్తే అంటే సార్ ఆహాలో పాడింది నేనే సార్ అన్నాను. ఆహా అన్నారు అంతే. పెద్దగా అదేంటి చెక్కింగ్ అవుతుంది కదా, ఆస్కులేటర్ మీద వెళ్తున్నారు, అక్కడ నేను దిగి వాడు చెకప్ అవుతుంది కదా, అక్కడ నేను మా ఫ్రెండ్స్ అంటే వద్దు అంటే లేదు సార్ కలుస్తానని మాట్లాడాను. కానీ అంతగా నాకు దగ్గరగా అవకాశం మళ్ళీ దొరకలేదు. తర్వాత సింగర్గా అయిన తర్వాత చూశాను మనకి ఇంత అంటే మ్యూజిక్లో నేను డిప్లొమా మ్యూజిక్ విజయనగరం చేశాను వోకల్లోని, తిరుపతిలో డిగ్రీ మ్యూజిక్ అండ్ భీమస్ అంటారు, అండ్ హైదరాబాద్లో ఏమొచ్చి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ మ్యూజిక్ డైరెక్ట్ చేశాను. సో చూశాను హిందుస్థాన్లో ఇంతో అంత ప్రమేయం కాబట్టి. అంటే ఆహా పాడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఛాన్సెస్ ఏం రాలేదు? ఉన్నాయి, నీతోనే పాడాను, నీతోనే ఉంటా, అదే మన అదే మోహన్ బాబు గారి సినిమా నేను నా పేరేంటి గుర్తు రావట్లేదు, మన పేరేంటి, ముగ్గురం కలిసి పాడాం, డ్యూట్ పాడాం, సోలో పాడాం. దీంతో నాగూరి బాబు కలిసి నేను పాడాను, స్వయంవరంలో పాడాను, నీతోనే ఉంటే ఉపేంద్రకి పాడాను. తర్వాత నేను ఇక్కడ నా ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్ళి చేస్తే తమిళనాడులో సాంగ్స్ వచ్చాయి. దేవా గారి కొడుకు అతను కూడా ఇచ్చారు. అయితే నేనేమనిపించింది అంటే సరే ఏంటి మనం సింగర్ కాదు కన్నా మనకి ఎంతో అంత టాలెంట్ నాలెడ్జ్ కూడా ఎందుకు ట్రై చేయకూడదని మ్యూజిక్ డైరెక్షన్. అయితే ఒక దాంట్లోకి వెళ్తే ఇంకో దాంట్లో పిలవరు. మన తెలుగు ఇండస్ట్రీలోనే అది న్యాచురల్గా జరిగేది. అది చూసామనుకో, ఇతను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే మరి పాట ఇవ్వరు అంటే రాంగ్ ఇదిగా వెళ్ళిపోతుంది. సపోజ్ యాక్టింగ్ వెళ్ళామనుకో, ఆయన వదిలేసాడండి, మ్యూజిక్ వదిలేసాడండి, యాక్టింగ్ చేస్తున్నాడు ఎందుకని పిలవరు. సో నేనేంటి మ్యూజిక్ ఇంక దానికి స్టిక్ అయ్యాను.
మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు తెలిసి నేను ఒక సాంగ్ పాడగలను, ఏ దేంట్లో ఒక సినిమా పాడతాను, నేనే రాసుకుంటాను, నేనే మ్యూజిక్ చేస్తాను, నేనే ట్యూన్ చేసుకుంటాను, పాడుకుంటాను. సో సింగర్ కంటే ఒక సింగింగ్ ఒకే పాటిస్తారు. అలాగే మెడ్రాస్ లో ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ పేర్లు అనవసరం, నా ట్యూన్స్ విని అంత అద్భుతంగా ఉన్నాయా నాకు ఇచ్చి విన్నారు, ఇచ్చిస్తే నీకు పాట ఇస్తానని. ఓకే సార్ నేను ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్ మీ ప్లేబ్యాక్ సింగర్ అండి, నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను, నేను నా తర మాట నేను కొడుకు మాట అని చెప్పాను. ఆ తర్వాత ఏమొచ్చాను ప్రోగ్రామ్స్ ఇలా అవుతూ చెప్పాం కదా, కన్నడలో నేను చేసిన 6 సాంగ్స్ రాశాను, దేవుడు బేగబాని. ఆ తర్వాత అందులో విలన్ రోల్ కూడా యాక్ట్ చేశాను, నేను పాడాను ప్లస్ విలన్ రోల్ యాక్ట్ చేసి మ్యూజిక్ చేశాను. తర్వాత ఒడిస్సాలో చాలా ఆల్బమ్స్ చేశాను. సో ఫైనల్గా మళ్ళీ యాక్చువల్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను, అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతానికి నేను ఫోక్ సాంగ్స్ చేసిన సినిమా కూడా ఒకటి చేస్తున్నాను, ప్లస్ ఆ టాపిక్ వచ్చినప్పుడు బాలీవుడ్ గురించి అడిగినప్పుడు చెప్తాను. ఓకే, అంటే ఆ టైంలో మీకు రాజకీయాలు ఉండేదా సార్? అంటే ఈ తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీలో అంటే పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు కొంతమంది, ఏంటంటే ఈయనకి రిఫర్ చేస్తూ ఉంటారు, కొంతమంది తొక్కేస్తూ ఉంటారు, ఇలాంటివి ఏమైనా జరిగేటివా మీకు? నేను తొక్కేయడం అనే కన్నా పాలిటిక్స్లో కూడా లేని ట్రిక్స్ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాయి. పాలిటిక్స్ అవి, ఈ పాలిట్రిక్స్ ఇవి. ఓకే, తీజ్జగా మాట పాలిటిక్స్ ఉంటాయి, అదే సహజం, కానీ పాలిటిక్స్ లో కొంత ధర్మమైన ఉంది. ఓకే, నేను నాకు జరిగిన అనుభవం, అంటే అందరికి ఇలా జరుగుతుందని అనుకోను, బట్ నాకు తెలుసు. ఏం క్వశ్చన్ తెలిసిన ఎలా అంటే ఒక డైరెక్టర్ ఏమొచ్చిన, నేను వెళ్ళి 2 hours జూబ్లీహిల్స్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నా డైరెక్టర్ కోసం, నాకు ట్యూన్స్ వినిపిద్దాను. ఈ లోపల నాకు తెలిసిన ఒక అబ్బాయి, నాకన్నా కొంచెం చిన్నగా ఉంటాడు, ఆయన వచ్చాడు, ఆయనతో పాటు ఒక లేడీ వచ్చింది. విషయం చూడు, అంటే లోకం దేనికంటే మనీ అండ్ షీ రెండింటి మీద జరుగుతుంది. నేను డబ్బు ఇచ్చిన లేకపోతే లేడీస్ నాతో పాటు తీసుకెళ్ళిన క్షణాలు నాకు వస్తాయి, బట్ ఐ డోంట్ లైక్ దట్. నా టాలెంట్ మీద వద్దా అని చెప్పాను. ఇక్కడ డబ్బు తీసుకెళ్ళడం ఓకే, లేడీస్ తీసుకెళ్ళడం ఏంటి మళ్ళీ? లేడీస్ నాతో పాటు ఒక ఆంటీని తీసుకొచ్చాడు. ఓకే, ఆ ఆంటీ కారుకి డబ్బులు పెట్టుకుంది, కారు డబ్బులు అన్ని పెట్రోల్ డబ్బులు పెట్టించుకుని ఈయన తీసుకొచ్చాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. నేను 2 గంటలు వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ ఎవడో అక్కడ అసిస్టెంట్ ఉంటాడు కదా, వెళ్ళి చెప్పి వెంటనే వచ్చాడు. అమ్మాయి చూస్తే ఎవరు చదివించుకోడు, గడుగు తెలియదు, ఫ్యాక్ట్ ఇది ఎవడు దీన్ని కంట్రోల్ చేయడు. అందుకే ఉంటాను మ్యూజిక్ మీద అన్నిటి మీద టెస్టింగ్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్షన్ ఎందుకు టెస్టింగ్ చేయరు? రేపు పొద్దున మీరు కూడా కాంట్రాక్ట్ ఈ పిఆర్ఓ వర్క్ ఉంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. మ్యూజిక్ సెన్స్ లేని వాడు కూడా వస్తాడు మ్యూజిక్, తెలుసా? అలా జరుగుతుంది. వెంటనే సెకండ్ ఇస్తాడు అమ్మాయికి, వదలడో చెయ్యి పట్టుకుని మనకి సెకండ్ ఇస్తాడా? ఇలా చెయ్యి ఇస్తాడు, గోకుతున్నాడు, అన్నీ అర్థమైంది సార్, నెంబర్ తీసుకోండి, మీరు ఎలా అంటే అలా అన్నాడు. ఇండైరెక్ట్ మెసేజ్, మీరు ఎలా అయినా వాడుకోవచ్చాడు. అయిపోయింది, ఆమెకి క్యారెక్టరు, వీడికి క్యారెక్టరు, వాడిద్దరు అయిపోయింది. అంటే ఆ టైంలో ఏ జరుగుతుంది సార్, ఎప్పుడు జరగట్లేదు, అంత జరుగుతుంది పక్కా లో గుర్తు పరిమాణాలు. ఆ టైంలో ఆడపిల్లకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. రెస్పెక్ట్ ఇస్తారు బయట, నేను కూడా బయట రెస్పెక్ట్ ఇస్తాను, డైరెక్ట్ గా అడుగుతారు, అది నడుస్తుంది ఇప్పుడు. అందుకున్నాను నాకు సాక్షాత్తు చిన్న రామాయణ బాలరామాయణం ఎంఎస్ రెడ్డి గారు మెచ్చుకున్నారు. మెచ్చుకుంటే బాలరామాయణంలోని ఒక రావణాసుడు తలక వేషం పిల్లవిడి వాళ్ళకి అమ్మ, ఆ అమ్మాయి ఆవిడ ఏం చెప్పారు తెలిసిన, ఆవిడ ఎలా ఉంటుంది తెలిసిన, ఆవిడకి కొంచెం ఒళ్ళంతా మొహం మచ్చలు ఉంటాయి. నేను ఆమె తప్పు క్షమించలేదు అన్నందుకు ఆవిడ పేరు తెలియదు, అలా గుర్తు మైండ్లో ఉండిపోయింది. చెప్తే ఆమె అన్నారు, నాయన నిన్ను ఇంట్రొడ్యూస్ చేయాలంటే దేవుడు మహానుభావుడు మహాశక్తి దగ్గరికి రావాలి తప్ప, ఒక రామోజీరావు గారు కానీ రామానాయుడు కానీ అలాంటి వాళ్ళు నేను చేయాలి తప్ప, నువ్వు ఇవాళ రేపు ఇది ఆమె చెప్పింది ఆ లేడీ. ఇది అంటే అర్థమైంది తెలిసిన, మందు విందు చిందు పొందు అన్నారు చేస్తే నీకు ఇమీడియట్గా, లేకపోతే నువ్వు ఎక్కిన మీట ఎక్కువ దిగుతుంటావు అన్నారు. నాకు వద్దండి, ఆ పనులు నేను చేయలేని, ఒకవేళ చేసినా దొరికిపోతా. ఓకే, సో ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్గా వద్దనుకున్నారు? నేను అప్పుడే అనుకొని నేను చూసిన తర్వాత విరక్తి అయిపోయి వెనక్కి వెళ్ళిపోతే ఇంకా లాభం లేదంటే ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నా. అదే దాన్ని ఏమంటారు, రిషికేష్. ఓకే, మా ఫాదర్ నవ్వి, నీకు చాలా కోరికలు ఉన్నాయి, యూఆర్ అన్ఫిట్ ఫర్ దట్ పోస్ట్, అంత ఈజీ కాదు, నీ కోరికలన్నీ తీర్చుకొని తర్వాత నీకు ఆ టైం వస్తే అవుద్దు, కానీ అందాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోండి. ఎవరండి నాకు అసలు ఈ లౌక్యంగా మాట్లాడి ఈ పనులను చేయడం చేత కదంటే మా ఫాదర్ చెప్పారు, నో నీడ్, నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండు, అలాగే ఉండు. సినిమా ఫీల్డ్లో
చదువు ఉండదు చూడగా ఆల్మోస్ట్ అందరిని అంటం లేదు, చదువు ఉండదు. తిన్న దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన తిమ్మిని బమ్మిని చేసే మాటగా తన సినిమా చూపించుతారు, అవును, మాటలు చూపిస్తారు. అది నాకు చేత కాదు. అయితే నేను అక్కర్లే, నువ్వు భగవంతుడు అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా నీకు టైం వస్తుంది, అలా ఉండు, నమ్ముకో, నీ టాలెంట్ నమ్ముకో, వస్తుంది అంతే. తర్వాత నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు దాంట్లో ఆ ప్రకారం వెళ్ళామని చెప్పారు. తర్వాత రావడం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని రావడం. మెగాస్టార్ చిరంజీవి గారికి మీకు మెగాస్టార్ సంబంధం యాక్చువల్గా ఏంటంటే, నాకు నా ఫ్రెండ్ నాగరాజ్ అని గుంటూరులో ఉంటాడు. ఓకే, నాగరాజ్ చూసాడు, బాగుంది అబ్బాయి, ఏంటి అసలు ఈ టాలెంట్ ఉంది కానీ ఎందుకు చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, ఇలా కాదని చెప్పి నాకు రాంబాబు గారు అని ఒక ఆయనకి పరిచయం చేశారు. రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి పిఏ పర్సనల్. ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన డ్యూటీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాలిటిక్స్కి ఇంకా రాలేదు, అప్పుడు ఎలక్షన్స్లో అవుతున్నాయి. అయితే లోపలికి నేను ఫలానా అంటే వచ్చారు, బాగుంది కానీ లాభం లేదండి, నేను మీకు కాదు, నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. మన బ్లడ్ బ్యాంక్లో స్వామినాయుడు గారు ఉంటారు కదా, ఆయన A to Z అని చూస్తారు. ఆయన ఆద్యుడు, అంటే ఆ మెగా ఫ్యాన్స్కి అసోసియేషన్కి మొట్టమొదటి ఆయనే సృష్టించాడు. విన్న తర్వాత ఆయనే చూసిన తర్వాత గాట్ వెరీ గుడ్ టాలెంట్ అని చెప్పి చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ గారు ఘన సన్మానాలు చేసుకున్నాను, బాబీ డైరెక్టర్ సన్మానం చేసాడు, ఇవన్నీ చేశారు. సార్ ఇప్పుడు మూవీస్ వదిలేసిన తర్వాత మీరు ఏదో బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా గారి దగ్గర నుంచి అంబానీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నా అని చెప్పేసి విన్నాను సార్. ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి సార్? ఎస్, అక్కడ సండే ఇక్కడ అందరూ వస్తుంటారు అన్నమాట. ఎక్కడ సార్ అది? అదే అంధేరి, అదే మన వెస్ట్ అంధేరిలోని ముంబై. అక్కడే ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడికి వీళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సెకండ్ సండే మటుకు అందరూ వస్తారు ఫ్యామిలీతో పాటు. మా సారు, మన ముఖేష్ అంబానీ గారు, మేడం గారు, పెద్ద వాళ్ళు అందరూ వస్తారు అక్కడికి. అంబానీ గారు కూడా అందరూ వస్తారు. వచ్చి విషయం రావడం గొప్ప విషయం కాదు, వచ్చి వాళ్ళందరికీ ఏంటంటే వచ్చిన డివోటీస్ ఎవరు వచ్చిన భక్తులందరికీ వాళ్ళు స్వయంగా అందరికీ భోజనం వడ్డిస్తారు, వీళ్ళే వడ్డిస్తారు కదా. అట్లా అదృష్ట భాగ్యం నాకు కూడా కలిగింది. ఆ తర్వాత అదే కృష్ణుడు భజన్స్ అన్నది వాళ్ళకి ఆకర్షించే భజన్స్ అన్నమాట. అంటే అక్కడ ఉండి గురుగారు ఎవరు సార్? గురుగారు పేరేంటి సార్? అదే వెరీ గుడ్. అతని పేరు ప్రభాత్ రంజన్ సర్కార్ జీ అంటారు. ఓకే, ప్రభాత్ రంజన్ సర్కార్. అతను సాక్షాత్తు మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, ఒరిజినల్గా మనకి స్వాతంత్రం తెచ్చింది అతనే. అది చాలా మంది అది పక్కన పెట్టిస్తారు. అతనికి సాక్షాత్ ఇతను ఏమొచ్చును మేనల్లుడు స్వయాన. అతను అందరిలాగే రైల్వేలో టాప్ మన ఉద్యోగం చేస్తూ వన్ ఫైన్ డే ఏమొచ్చును అతని తాలూకా అంటే దైవత్వాన్ని బయటికి తెలుపుకోవడానికని అతను ఇంకా ఆ జాబ్ చేస్తూనే ఆయన గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేశాడు. తెలుసుకున్నారు చాలామంది కూడా. అయితే అతని అప్పుడు ఆ తర్వాత స్పిరిచువల్ నేమ్ ఏమొచ్చును ఆనందమూర్తి అని మార్చుకున్నారన్నమాట. ఆనందమూర్తి. అతన్ని అందరూ బాబా బాబా అంటారు. అతను క్రియేట్ చేసినటువంటి అష్టాక్షర మంత్రం బాబా నామ్ కేవలం. అక్కడ వచ్చేది, అక్కడ పాడేది వేరే భజన్స్ ఉండవు. బాబా నామ్ కేవలం, 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 జై 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 బాబా నామ్ కేవలం, జై బాబా నామ్ కేవలం, బాబా నామ్ కేవలం. ఇది మంత్రం, అష్టాక్షర మంత్రం. ఇదే పాడాలి అక్కడ, ఎవరు వచ్చినా ఇదే పాడతారు. అతను ఆనందమూర్తి గారు, మా గురువు గారు సాక్షాత్ అతనే. నాకు తెలిసి 5,000కి పైగా కొన్ని సాంగ్స్ అతను కీర్తనలు బెంగాలీలో డిఫరెంట్ భాషల్లో రాసి ట్యూన్ చేస్తాను. చాలా మహా విద్వాంసుడు కూడా.
ఆయనకి చెప్పాలంటే అసలు అందుకే సాక్షాత్ భగవత్ స్వరూపుడు అంటారు. అది మామూలు మనిషికి సాధ్యం కాదు అంతే. సో మీరు ఆయన ద్వారా నీతు అంబానీ గారి దగ్గర జాబ్ చేశారు. ఆయన ద్వారా కాదు, బాబా గారికి కాంటాక్ట్ చేసింది కృష్ణుడు. నాకు జరిగిన అనుభవం అండి. సాక్షాత్ అదేంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పాటలు పాడుతుండగా ఈ ముళ్ళపూడి గారికి మైండ్లో కృష్ణుడు టచ్ చేశాడు అనమాట. ముళ్ళపూడి సత్యనారాయణ ఆస్ట్రాలజర్. అతనికి ఆ హృదయంలో ఏమనిపించిందో ఏం కనిపించిందో ఇమ్మీడియట్గా పరిచయం చేశారు. ఆ పరిచయం ఎలా జరిగింది? బాబా గారి ద్వారా వచ్చింది. ఇతను ఎడితే నాది కాదయా, నేను ఇన్స్ట్రుమెంట్ నిమిత్తం మాత్రమే. బాబా గారు ఏదో ప్రవశించారో ఆ బాబా గారు తాలక చెప్పడం బట్టి, అంటే బాబా వచ్చి చెయ్యనరు, హృదయంలో దూరిపోతే ఆ వైబ్రేషన్ తట్టుకోవడం కష్టం. ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది లాభం లేదు, ఇతను ఇంట్రడ్యూస్ చేయడం వలన ఇప్పుడు నా స్థాయి ఎలా ఉందంటే అద్భుతమైన స్థాయి. ఇంకా దానికి తెలుగు ఇండస్ట్రీలో కూడా అవాక్ అయిపోతారు. అవాక్ అయ్యావా అంటారు కదా, దాని ఏమంటే షాక్ అయ్యావా. పదాలు దొరకవు, ఎవడు కనిపెట్టాడు కానీ షాక్ అయ్యావా, కరెంట్ షాక్ అయ్యండి, ఆశ్చర్యపోయావా, ఆశ్చర్యచకితుడు అయ్యావా అనాలి. ఈ పదాలు చాలా మంది తెలియ. అవాక్ అయ్యావా అండ్ అదేంటి షాక్ అయ్యావా. అంత ఎత్తుకు తీసుకెళ్లారు బాబా గారు. నేనంటాను ముళ్ళపూడి గారు, ఇతనంటారు నేను అదే బాబా అంటారు. ఎవరైతే ముళ్ళపూడి గారు బాబా గారు కలిపి అంబానీకి ఫ్యామిలీకి నన్ను పరిచయం చేశారు. ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. అక్కడ వాళ్ళ యాంటిలియా 27 అంతస్తుల బిల్డింగ్లో నాది 4th ఫ్లోర్ నేను ఉంటున్నాను, సెపరేట్గా ఉంటున్నాను. అండ్ ఐ గివెన్ 1 రోల్స్ రాయ్స్ కార్. ఆశ్చర్యపోతున్నా కదా, షాక్ అయ్యేవా. రోల్స్ రాయ్స్ కార్ అంటే ఎవరికైనా ఊహకు అందుతుందా? అది అందుకే అడిగాను ఏంట్రా అంటే, అవును వాళ్ళకి 175 పైన కార్లు ఉన్నాయి, 5 ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ప్రతి కంట్రీలో వాళ్ళకి పెద్ద పెద్ద రిసార్ట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఒకటి సార్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో అంబానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. నాకు ఆనందంగా ఉంది, చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే నాకు ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ దీంట్లో నేను అన్ని చూసుకుంటాను అనమాట. ఫిలిం సంబంధించి అండ్ మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధించి ఇక కల్చరల్ ఈవెంట్స్ అవుతాయి. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ అని ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ ఉంది, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్. ప్రపంచం మొత్తం ప్రోగ్రామ్స్ అవుతాయి. వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ నా భూతో నా భవిష్యత్తు ఏ ప్రపంచంలో ఆవిడ చేయలేడు. ఓకే, ఫారినర్స్ని ఇక్కడ రప్పిస్తారు. ఓకే, ఫారినర్స్ వచ్చి ఆవిడ ఒక టైంలో నేను ఈ ఒపేరా నేను చేయాలని అనుకున్న మనసులో, అది మనసులో ఉండిపోయింది. ఇప్పుడు ఎక్కడ లేని ఫారినర్స్ దిగ్గజాలు అందరూ అక్కడికి వచ్చి వీళ్ళ స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్లు ఆడడం పాడడం అన్ని రకాలు చేస్తారు. సో అక్కడ ఉండిపోయిన తర్వాత ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కమ్ టు ది పాయింట్, స్ట్రైట్లీ చెప్తాను. ఎర్లీ మార్నింగ్ ఆమె లేచిన వెంటనే జస్ట్ ఆవిడ 2 కప్పులు నీళ్ళు తాగుతారు. ఆ నీళ్ళు కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఎంత ఉంటుంది సార్? 5 lakhs. 20 రూపాయలు కాదు, ది కాస్ట్ మినిమమ్ ఆఫ్ 5 lakhs. ఓకే. ఆ తర్వాత ఆవిడ డైలీ ఎక్సర్సైజ్ జిమ్ ఉంది లోపల, డిఫరెంట్ జిమ్. ఆవిడ అప్పుడు అందరూ అనుకోండి ఏంటి ఇంత యంగ్ కనిపిస్తున్నారంటే డైటే కాదు, ఎక్సర్సైజ్. కానీ ఆవిడ చాలా హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నమాట, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ చేసేసిన తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ తర్వాత సింగిల్ కాలు మీద నిల్చో ఒక కాలు ఇలా నిల్చోబెట్టి గుంజీలు తీయడం, సిటప్స్. అది అంత ఈజీగా కాదు, అది అసలు నార్మల్ కూర్చుంటే మనం లేవలేం. ఒక కాలు మీద నిల్చొని ఇంకో కాలు ఇలా పెట్టి బెండ్ చేయకుండా కూర్చొని లేవడం. చేతిలో 2 డంబల్స్ ఉంటాయి. అంటే ఆమె అమ్మో ఇలా చెమటలు కారిపోయి, నేను ఒకసారి చూసి నేను కింద డబ్బని పడ్డా. ఏంటి ఆ ఎక్సర్సైజ్ చాలా కష్టం. అది కాకుండా ఇంకోటి ఈ పుల్అప్స్ ఉంటాయి, ట్రైసెప్స్ బైసెప్స్ ఉంటాయి, డిఫరెంట్ అన్నీ. అవి చేసిన తర్వాత కొంచెం మామూలుగా రెస్ట్ అయిన తర్వాత ఉంటుంది. ఆవిడకి అంత డబ్బు ఉన్నా మనం ఏదికైతే అది తింటాం కదా, వాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో ఒక రకం కాదు, 18 ఐటమ్స్ లెక్క పెట్టాను. అన్నీ ఫ్రూట్స్, వెజిటేరియన్, ఓన్లీ ప్యూర్ వెజ్ అన్ని అసలు టచ్ చేయరు, ఓన్లీ ప్యూర్ వెజ్. ఈ హాఫ్ బాయిల్ లాంటివి కూడా ట్రై చేయరా? నథింగ్, అవన్నీ లేదు, అగ్లు లేదు, పిగ్గు లేదు. ఆవిడకి ఉన్న డైట్ అన్నది చాలా ఇంపోర్టెడ్ నుంచి వచ్చే ఆ జ్యూసెస్ అని. ఒక జ్యూస్ కొంటే మనకి సరిపోదు, ఒక నెల జీతం సరిపోదు. అటువంటి జ్యూసెస్ తాగుతారు. డైట్ కూడా చాలా ప్రోటీన్స్ ఉండే డైట్, దానికి తగ్గట్టే లిమిటెడ్గా. అమ్మ బిర్యానీ ఉంది కదా అని ఇంత తినేయడం, తినేసిన తర్వాత మరి ఇంకా కూడా ఆఫర్ చేస్తే అక్కడ తింటాం మనం.
అలా తినరు. చాలా కంట్రోలింగ్ ఉంటుంది, డైట్ మీద కంట్రోల్ ఉంటుంది. అన్నీ ఉంటే వాళ్ళు తినచ్చు, కానీ ఎప్పుడంటే కానీ ఇంత ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర 60 మంది చెఫ్లు ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. 6,000 మందికి పర్ డే ఎంప్లాయీస్కి మొత్తం 8,000 చిల్లర ఫుల్ కాల్ చపాతీలు తయారవుతాయి. స్టాఫ్ అందరికి అక్కడే భోజనం, హెల్తీ ఫుడ్. దాని అంతా మన ఆమె కోడలు చూసుకుంటారు. మన ఏంటి మర్చెంట్ గుర్తు రావట్లే పేరు, ఆమె చూసుకుంటారు అనమాట ఆ వర్క్ అంతా. ఒకసారి వీళ్ళు చూస్తారు, డిఫరెంట్ వంటకాలు ఉంటాయి. సో ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్ చాలా, మనకు నాకు 1 పైసా ఖర్చు అవ్వదు. ఇల్లు ఫ్రీ, కారు ఎక్కడికి వెళ్ళాలంటే రోల్స్ రాసి, అసలు నేను అంబాసిడర్ ఎవడేవాడు మనకి ఇక్కడ. ఒక చిన్న మామూలుగా సెకండ్ హ్యాండ్ పాడైపోయిన డొక్కు కారు ఏమని ఇస్తారేమో, దాన్ని రిపేర్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. మన వాళ్ళు ఏంటి తెలిసిన, ఓ డొక్కు కారు పడిపోయింది 10 ఏళ్ళ నుంచి ఉందనుకో, సార్ నేను తీసుకుంటాను వాడుకుంటాను, అరే నేను ఇప్పుడే రిపేర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరు మనుషుల మెంటాలిటీ అది ఉంటుంది. మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఇంకా అధమంగా ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాను, తెలుగు వాళ్ళు పైకి వెళ్తే లాగుతారు. నార్త్ ఇండియన్స్ ఎంతైనా వాళ్ళలో ధర్మం ఉంటుంది, న్యాయం, నిబద్ధత ఉంటుంది. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరు. తర్వాత నేను పాడుతుండగానే ఏమొచ్చాను, నేను అన్నానమాట మేడంతో, అన్నాను, మేడం నాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, కానీ మీరు వరల్డ్ పాపులర్, అసలు మీరు మిమ్మల్ని అందుకోవడం కష్టం, మీ ముందు పాడి వినిపించడం అంటే అంత మహద్భాగ్యం. నాకు భారతరత్న ఆనందంగా ఉందంటే మా ముళ్ళపూడి గారు సత్యనారాయణ మూర్తి ఇమ్మీడియట్గా ప్రతి అడుగున్నా ఆయనే ఉన్నారన్నమాట. అంటే నేనేమనుకుంటున్నా, బాబా గారు ఇతని ద్వారా చేయిస్తున్నాడేమో నాకు ఒక పక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను నాకు పరిచయం అవ్వకపోతే ఎవడు చేయడు అలాగా. ఎందుకంటే అతను పవర్ఫుల్ మెయిన్ గురువు, భగవత్ స్వరూపుడైనటువంటి ఆనందమూర్తి గారు. మన ఆయన తర్వాత నెక్స్ట్ ఇతను అంత డీప్ క్లోజ్. అందుకే ఇతను ఎవరికి ఫోన్ చేసినా మాట్లాడతారు. అంత రెప్యుటేషన్, అంత పవర్ ఉంది, మంచితనం ఉంది, హెల్పింగ్ చేసే ఉంది. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఎవడు కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఒక 10 లక్షలు 10 కోట్లు ఉన్న వాడికి ఎవడైనా పరిచయం చేస్తాడో చెప్పండి, చేయడు. అదే నేనే తీసేసుకుందాం దోచుకుందాం అనుకుంటారు, కానీ అలాంటి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే ఏం చేసినా ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం ఏంటి, నాకు రిలయన్స్ ఐకాన్ టైటిల్ ఆల్రెడీ హెస్ బిన్ ఇది అనౌన్స్ చేశారు, ఉండి తీసుకోవడం. అదేం తెలిసిన మన అభినవ శ్రీకృష్ణదేవరాయ అని అవార్డు అన్నమాట. అంటే రిలయన్స్ ఐకాన్ తోటి అలాంగ్ విత్ 5 crores క్యాష్ ప్రైజ్ అన్నమాట అనౌన్స్ చేసేసారు. అతి త్వరలో వెళ్తుంటాం. అక్కడ ఆ ప్రోగ్రామ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి ఆ డేట్ చెప్పి, కానీ తర్వాత మేడం గారికి నేను కాన్సెప్ట్ చెప్తూ ఒక పెయింట్ చేశాను. నాకు వచ్చిన దాంట్లో ఏంటి, నీతా ముఖేష్ అంబానీ అంటే పెద్ద గోల్డెన్ గొడుగు ఛత్రి అంబ్రెల్లా, ఆ గొడుగు పైనుంచి వీళ్ళిద్దరు ఉంటారన్నమాట. ఆ గొడుగు కింద నాలాంటి ఆర్టిస్టులు, పేరు లేనిటువంటి వాళ్ళు, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ ఉన్నవాళ్ళు, పేరు ప్రతిష్టలకి ఎంకరేజ్కి నోచుకునే ఎంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళందరూ ఈ గొడుగు కింద కాపాడబడుతున్నారు. ఎవరు, నీతా ముఖేష్ అంబానీ. అది నా కాన్సెప్ట్. నేను ఒక ఆర్టిస్ట్ని అడిగాను, అడిగితే ఏకంగా 20,000 ఇమ్మన్నాడు. బాబ్రీ, అది చూపించండి 20,000 ఎందుకులే, నేనే చేస్తాను, నాకు ఎంతో అంత ఆర్ట్ ఉంది, నేనే చేశాను. అది చేసి ప్యాక్ చేశాను, అతి త్వరలో అది కూడా ఇస్తాను. అది సంగతి. మొత్తానికైతే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎవరిది? అంబానీ వాళ్ళది లైఫ్ స్టైల్ చాలా, మనం కూడా మన ఇంత తెలుగులో చెప్పాలంటే బిల్డప్ అంటాం కదండి. వీళ్ళు డైలీ మార్నింగ్ ఏ టైంకి లేస్తారు, వీళ్ళు తినే ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, మనుషులతో మాట్లాడే విధానం ఏ విధంగా? సూపర్ అండి. నేను నా తెలుగు ఇండస్ట్రీలో నేను చూడలేదు, ఓపెన్గా చెప్పిస్తున్నా. బిల్డప్ ఇస్తారు, బిల్డప్. దాన్ని ఏమంటారు, ఇగో ప్రాబ్లం. దాని ఇంకో ఏదో పదం ఇంగ్లీష్లో ఉంది. మనకన్నా కొంచెం ఉన్నవాడు అసలు రానివ్వడు, మాట్లాడేవారు తెలిసిన. నేను గ్యారెంటీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎన్ని చూశాను. అంతా ప్లాస్టిక్ నవ్వులతో నవ్వుతారు తప్ప అంతా ఎవరిని రానివ్వరు, నాకు తెలుసు. అంతగా ఎవడైనా తీసుకెళ్తే దగ్గర వరకు వెళ్తే అక్కడ మనకు రానివ్వకుండా వాళ్ళు పక్కకి వెళ్ళి ఏదో తప్పించుకుంటారు తప్ప నోబడీ విల్ హెల్ప్. నాకు అది తెలిసిపోయింది. దానికి సాక్షాత్తు కారణం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, లెజెండ్. మరి సుశీల గారు, వీళ్ళంతా ఎవరు, ఇంకా మ్యాండలిన్ శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ ఉద్దండులైనటువంటి మహా కళాకారులు అక్కడికి వెళ్ళిపోయారు. మన తెలుగు వాళ్ళు, వాడికి అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఎంకరేజ్ చేయరబ్బా, నాకు అర్థం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పేరు ప్రతిష్టలు వస్తే అతను అయ్యో మావాడే మన తెలుగు మావాడే. ముందు మీకు ఆ బుద్ధి లేదా, ఎంకరేజ్ చేసే బుద్ధి లేదా, జ్ఞానం లేదా?
మిగతా వాటిలు కానీ చేస్తారు కదా, ఉత్తుత్తి మాటలు చెప్తారు. ఓహో కల్చరల్ దానికి మేము ఇది చేసాం, ఆ సంగీత అసలు సాంస్కృతిక విభాగం లేకపోతే మీ పాలిటిక్స్ లేవు, ఇక దేశమే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా చూస్తారు మనుషుల్ని? వెరీ నార్మల్ అబ్బా, మనం కూడా చెయ్యం. మనం ఎంత ఎక్కడికి వెళ్ళామంటే మనకి స్టైల్కి తయారవుతాం. సింపుల్గా అతను జస్ట్ మామూలుగా బ్లాక్ అండ్ వైట్ వేసుకుని హాఫ్ వైట్ షర్టు ఒక బ్లాక్ ప్యాంటు, ఒక బ్లాక్ షూస్ ఉంటాయి. ఆ కార్లు చూస్తే ఏ కార్లు ఎక్కుతాడో అన్ని కార్లు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిండా దాన్ని ఏమంటారంటే నిండు కుండ తొణకదు. నేను అన్ని తెలిసిన వాడే అణిగిమణిగి ఉంటాడని. ఇంత అంత వచ్చిన వాళ్ళే కొంచెం మనకన్నా పేరున్న వాళ్ళే మనకి అక్కడ రానివ్వరు. వాళ్ళకి ఒక అసిస్టెంటు, వాడు ఫోన్ ఎత్తుతాడు. లేకపోతే ఒక అమ్మాయి ఉంటుంది, ఉన్నా కూడా అబద్ధం ఆడతారు. సో మన వాళ్ళంతా, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎవరేమనుకుంటే పర్లేదు కానీ మనసులో అంటే నటిస్తారు. నటన సినిమాలో నటన వేరు, నిజ జీవితంలో ఎవడంత బాగా నటిస్తాయి. వంగి నమస్కారం బాగున్నారు ఇంత నటించాలా? ఎందుకు అక్కర్లేదు అబ్బా, వద్దు నాకు అక్కర్లేదు. వెక్స్ అయిపోయాను. నాకు అతను ముళ్ళపూడి సత్యనారాయణ గారు నాకు పరిచయం చేశారు. దీనిని మించిన కాంటాక్ట్ మన ఇండియాలో ఎవడ లేడు రాడు కూడా. ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే కాంటాక్ట్ కాకుండా నాకు హెల్ప్ చేశారు. ఎవడు హెల్ప్ చేస్తాడు? 5.5-6 lakhs నియర్లీ మంత్లీ ఇన్కమ్, అది జాబు. మరి వాళ్ళ పక్కనే ఉంటే ఎంత పేరు వస్తుంది? ప్రపంచం మొత్తం ఛానల్స్ అన్ని వాళ్ళ అంగట్లో ఉంటాయి. అంగట్లో అంటే అంగడి అంటే ఏరియా, వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనగానే అయిపోయింది. ఇమ్మీడియట్గా అందరూ వస్తారు. ఛానల్స్ అంటే టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఛానల్స్ పెద్ద వస్తారు. అందుకని అండ్ షారూఖ్ ఖాన్ పిక్చరు, సల్మాన్ ఖాన్ పిక్చర్, 4 పిక్చర్స్ నాకు ఓకే చేయించారు. ఆల్రెడీ ట్యూన్స్ అయిపోయి 2 సాంగ్స్ కూడా వర్కింగ్లో నడుస్తున్నాయి. అండ్ దీప్తి పదుకోని ఆమె హీరోయిన్, షారూఖ్ ఖాన్ హీరో. ఎవడైనా మన తెలుగు వాళ్ళు ఇస్తాడా? ఒక పాట అడగమని ఇస్తాడా? బుద్ధి తెచ్చుకుంటారు. ఎవడైనా అంటే ఎవడెవడ అంటే నేను ఎవరి పేర్లు చెప్పను, ఇది చూసే కానీ నాకు ఎవడెవడ ఇబ్బంది పెట్టాడు వాళ్ళకి గుండెల్లో గుచ్చుగాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో మీరు మంచి శిఖరాలు అందుకోవాలని చెప్పి ఎంతో కష్టపడి వచ్చారు. అండ్ ఇంకొకటి ఒక క్వశ్చన్ ఆగిపోయింది సార్ నా మైండ్లో. మీరు బాగా పెయిన్ ఫీల్ అయింది అంటే ఇంకా నా లైఫ్ ఇలా ఏంటి ఇది అని అనిపించిన రోజు ఏదైనా ఉందా సార్? అంటే ఇంకా డిజాస్టర్ అయిపోతుంది. ఒక రోజు ఏంటి బాబు, ఎన్ని రోజులు ఉన్నాయి నా రూమ్లో నేను ఒక్కడనే నా ఇంట్లో ఉంటే ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, గట్టిగా అరిచే రోజులు ఉన్నాయి. భగవంతుడా నువ్వు ఉన్నావంటావా కృష్ణ అని గట్టిగా అరుచుకొని ఏడుస్తూ ఆ ఏడుపు అంటే ఆ బాధను ఎవరికి చెప్తాం? నేను రెండోసారి చేసుకోలేదు. మీ లైఫ్ మొత్తం మీ జర్నీ చూసుకున్నట్లయితే సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారు, ఫస్ట్ రైటర్, తర్వాత ఇటు ముఖేష్ అంబానీ గారి దగ్గరికి వెళ్దాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లైఫ్లో. ప్రతి చోట స్ట్రగుల్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా. ఈ టైంలో ఒకవేళ లేదు ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటే భార్య సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? గాడిద గుడ్ సపోర్ట్. భార్య వచ్చిన భార్య లేదు, వాళ్ళందరూ వచ్చి డబ్బు అడుగుతారావా, నువ్వు డబ్బు ఇస్తావా, నీ ఏదైనా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇదే చూస్తారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎవరు అంత పూర్వంలాగా ఎవరు లేరండి. అందుకే కదా ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు డైవర్షన్ ఇస్తున్నారు, డైవర్సెస్ ఎందుకు ఇస్తున్నారు? వస్తారు, నీ డబ్బు ఉందనుకో, నువ్వు బాగా ఉన్న కొన్ని 100 కోట్లు వస్తారు, ఐ లవ్ యూ, ఓహో ఆహా అంటే అయిపోతుంది. అంత అయిన తర్వాత నాకు ఇస్తారు, అంత అయిపోయింది ఇంకోటి లేచిపోతారు. ఎందుకే ఇవన్నీ గాడిద గుడ్డు. అది కాకుండా నా సంగీతాన్ని సపోర్ట్ చేసేవాడు ఉండాలని ఎన్నో అనుకున్నాను. నేను పడుకుంటే గెటప్ ఏమయ్యా ఇంకా పడుకున్నావు, నువ్వు ఇలా సాధన చేయకపోతే వెనక్కి పడిపోతావు, నువ్వు సంగీతంలో నువ్వే ఉండాలి ఫస్ట్ అని ఎంకరేజ్ చేయాలి. పాట నాలా పాడకపోయినా పర్లేదు, అందగత్తు కాకపోయినా పర్లేదు, నా పాట వింటే అబ్బా ఇంత బాగా పాడుతున్నారండి అనాలి. అంతే తప్ప అబ్బా ఈడేంటబ్బా మొదలెట్టాడు అనకుండా ఆ సంగీతం వాల్యూ ఎంతమంది తెలుస్తుందండి. ఇది అందరికీ రమ్మన్నా రాదు. ఎందుకంటే ఏ జన్మలో ఏ శివుడికి తేనెతో అభిషేకం చేసిన వాడికి ఈ జన్మలో వస్తుందని పురాణ వచనం, నేను చెప్పింది కాదు. నా మహద్భాగ్యం నా తల్లిదండ్రులకి వాళ్ళకి రుణపడి ఉంటాను, వాళ్ళ పాదాభివందనం చేస్తూ. అంటే ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అనుభవించి 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అది పాత నానుడి. ఎవడో చెప్పాడు, తంతే బూర్లు గంపలో పడ్డావు అంటే అది నువ్వు పాతది పడుకున్నావయ్యా. నేను బూర్లు గంపలు కాదు, ఇంకా తిండి మీద చేస్తా, నీకు వదలలేదా? బూర్లు కాదయ్యా, డైమండ్స్ వజ్రాలు గంపలో పడ్డా. అర్థమైంది కదా, ఇంక బూర్లు ఏంటి? 3 పువ్వులు 6 కాయలు కాదు, 4 సినిమాలు, 5 మన రోల్స్ రాయ్స్ కార్లు, 175 కార్లు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు రోజు? లేదే. అనంత్ అంబానీ ఉన్నాడు, ఆయనకు ఒక కారు. ఆయనకి ఏ కారు అంటే అనంత్ అంబానీ ఇప్పుడు ఆయన పెట్స్ అన్నింటికి చూసుకుంటున్నాడు. అండ్ ఆకాష్ అంబానీ ఉన్నాడు, వాళ్ళు ఈషా అంబానీ ఏమో రిలయన్స్ చూసుకుంటుంది అమ్మాయి. వీళ్ళందరూ మిగతా అల్లుడు అందరూ ఒక్కొక్కరికి ఒక విభాగం ఇచ్చేసారన్నమాట.
నేనేంటి నాకు కల్చరల్ డిపార్ట్మెంట్లో నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అంటే ఈ పాట సంగీతం సాహిత్యం డ్యాన్స్ నృత్యం ఇవన్నీ సినిమాలకు సంబంధించి నేను దాన్ని ఏమంటారు పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. అద్భుతమైన ఉంది. నేను ఊహలో అనుకోలేదు. అన్నారు కదా బాధపడిన రోజులు అనుకోండి భగవంతుడా నువ్వు ఉన్నావా నాయన కనిపించలేదు ఉన్నాను ఏమైనా ఆర్కి నిస్త్రాణం ఏదంటే చూడు నిరుత్సాహం పడిపోయి ఇంతైనా భగవంతుడా. కానీ ఏమో ఆశ ఉంది ఎప్పుడో వస్తుంది సినిమా వస్తుంది చేస్తాను అనుకున్నాను. సినిమా కాదు బాలీవుడ్కి ఏకంగా ఎంట్రీ ఇచ్చేసాను. అవకాశం ఇచ్చినని ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. సహస్ర వందనాలతో ముళ్ళపూడి గారికి బాబాయ్ గారికి పాదాభివందనం చేస్తూ అండ్ మై స్పెషల్ అండ్ హంబుల్ రిగార్డ్స్ టు శ్రీమాన్ మ్యాగ్నెటిక్ మహాశయ ద కుబేర అండ్ శ్రీ Mukesh Ambani ji and Lakshmi Putri, the popular dancer, universal icon, Mrs. Neeta Ambani ji, namaskar. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏదైతే మీరు బాలీవుడ్లో చేస్తున్నారో అవి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాం సార్ ప్రశాంతంగా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. మీరు పిలిస్తే నేనే బాంబేకి వస్తాను, అక్కడికి వచ్చి షూట్ చేస్తాను. షూర్ తప్పకుండా నేను పిలిపిస్తాను. సో మచ్.